ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని ముసాబాద్ ఎస్ఐ గణేష్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండల కేంద్రంలో రోడ్డు భద్రతపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఎస్ఐ గణేష్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి, బీజేపీ నాయకులు, యువకులు పాల్గొని హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల మండలంలో 25 సంవత్సరాల లోపు యువకులే ఎక్కువగా మృత్యువాత పడుతున్నారని ఎస్ఐ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, బైకుపై వెళ్లేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి, కొల్లా కృష్ణ, సద్ది మధు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హెల్మెట్ ధరించాలనేటువంటి ఒక నియమాన్ని పాటించాలి. బండి ఎక్కితే హెల్మెట్ ఉండాలి. మనం ఇలా బస్సుల్లో చూస్తూ ఉంటాం, బుయ్య బుయ్య బండ్ల మీద పిల్లగాళ్ళు 25 ఏళ్ళ లోపల పిల్లగాళ్ళు మందు కొట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటారు. ఎదురోళ్ళు జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఇతరులు చేసే అజాగ్రత్తల వల్ల మనం ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా హెల్మెట్ ధరించాలి. మనం తప్పు చేసినా, ఎదురోళ్ళు తప్పు చేసినా మనకి హెల్మెట్ ఉంటే మన తలభాగాన్ని రక్షించుకుంటే మళ్ళీ మన జీవనం బతికుండి పట్టేటట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ హెల్మెట్ ధరించి బండి స్టార్ట్ చేసే విధానాన్ని మనం అలవర్చుకుంటే మన కుటుంబాన్ని బతికించి మనం బతికి పట్టేటట్టుంటది. లేకుంటే మన పిల్లలు, మన కుటుంబం అంతా అనాథమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. రెండోది, తాగి దయచేసి యువకులే కానీ అందరూ కూడా తాగి బండ్లు స్పీడ్గా నడుస్తూ ఉన్నారు.